షీ థు పాడుగాని వీళ్ళు మనుషులా కాదా? పెయ్యుందని ఏడ పట్టాడ దుంకుడేనా? ఏం చేస్తున్నాం ఏడ చేస్తున్నాం అని చూసుకునే సోయలేదా? పైసలు ఇస్తే చాలా ఎవడేది చెప్తే గది ఏడ పడితే గాడ దుంకుడేనా? మనిషి అన్నప్పుడు రీతి రివాయి ఉండాలనా వద్దా? ఆడ పెద్ద పెద్దోళ్ళున్నా ఏం చేస్తుర్రు చూసి మురుస్తుర్రా గాళ్ళందాన్ని. మరి పోలీసు వాళ్ళకి సుతా కళ్ళలో మన్ను పడ్డదా ఎట్లా? ఏం ఘోరం ఉన్నారా నాయన ఇల్లు. ఎందుకింత గుస్సా అవుతున్నా అంటారా? ఒకసారి గీ గనకర్యం చూస్తే మీరు నా లెక్క తిట్టుడు కాదు సీదా నరక్తానే అంటారు. మనిషి అన్నప్పుడు ఇంత సిగ్గుశరం రీత్రీవై పెడతాడు దేవుడు. ఇలాక్ పెట్టినట్టు లేడో లేక ఎవలేం చేస్తారు తీ అనుకున్నారో గాని గీ బట్టెవాస్ పనులకు విజిల్ కొట్టి మరి మురుస్తుర్రు. ఓ పారి ఆడ బ్యానర్ల ఏముందో సక్కగా చూడురి గదన్నట్టు కథ. ఆడ ముత్యాలమ్మ తల్లి జాతర అయితుంది. మళ్ళా జాతర కాడ ఇల్లు చేస్తున్న ఏషాలు చూడురి ఎట్లున్నాయో. ఇక ఇది పద్ధతి అంటుండొచ్చునా? అరే జరంత అంటే జరంతనైనా భయం భక్తి ఉండాలనా వద్దా? లేక మా అంటే ఏం చేస్తారు తీ అని గిట్లేగా పడ్డరా? వీళ్ళను ఏం తీసుకొని కొట్టాలనో ఏం పాడొద్దు చూస్తుంటేనే షిర్రెక్కుతుంది. ఇంతకీ ఏడనుకున్నారు ఈ ఘనకార్యము? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటల. అయితే ఆడ వినాయకపురంలో ముత్యాలమ్మ తల్లికి జాతర చేసిర్రు. మళ్ళా జాతర అన్నప్పుడు బోనాలు పాటాలు పోతరాజులు మైక్ సెట్టింగ్లు అవి ఇవి అని భక్తి వాతావరణం కనబడాలే గాని అవన్నీ చేసి రాత్రిపూట డాన్స్ బేబీ డాన్స్ పేరుతోటి 10 మంది ఆడోళ్ళని తెచ్చి గిట్ల దుంకిపిచ్చిర్రు. దేవుని సన్నిధిలా దేవుని పాటలు వినబడాల్సిన టైంలా బావలు సయ్యా మర్దలు సయ్యా వీలా బ్యాడ్ బాయ్స్ అని తీర్తి రైటం పాటలకు ఆట ఆడిపించారు. ఇంతనన్నా సిగ్గుండొచ్చిన పోని ఆడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరేమో అంటే అది కాదు. ఆడ 10 మంది దాకా పోలీసులు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. అందరు కన్నార్పకుండా చూస్తున్నారు తప్పితే ఎవ్వలేం చేయలే. షి ఏం మనుషులరా నాయనా. అరే గింతనా అనిపియదా ఏం చేస్తున్నాం? ఇది అక్కడికొచ్చేదేనా కాదా అని. పోని మరీ జాతర గట్టిగా చేపియాలి, అందరు ఈ జాతర గురించే మాట్లాడుకోవాలంటే ఓ భరతనాట్యమో కూచిపూడో హరికథనో ఒగ్గు కథనో వెట్టిపిస్తే కనుమరుగైతున్న సాంప్రదాయం మళ్ళా బయటకు పట్టుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆడేదేదో దేవుని పాట కాడినా ఇంత సై ఉంటది. మళ్ళా చూసే పబ్లిక్ ఏమైందో కళ్ళ తెరబెట్టి మరి విజిల్ వేసుకుంటా చూస్తుర్రు. ఇంకొన్ని దినాలైతే దేవుని తానే ఇంకెన్ని గలిసి పనులు చేస్తారో ఎంతకు తెగిస్తారో అని తిట్టుకుంటున్నారు ముచ్చటేరికైన దైవ భక్తులు. బీఆర్ఎస్ వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా చిత్ర విచిత్ర ఫ్లెక్సీలు కనబడేటి. చాల్ మోడీ సంపక్ మోడీ అని, పేటీఎం పిఎం అని, అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ మోడీ అని మస్తు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేటోళ్ళు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ చేయకున్నా అలా మద్దతుదారుల పేరుతోటి ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు. ఇప్పుడు మల్కాజ్గిరిలా ఈటల మీద కూడా గసొంటి ఫ్లెక్సీలే వేసిండ్రు. చూస్తుర్రా ఫ్లెక్సీలలో ఏమున్నదో? నాన్ లోకల్ గల్లీలు తెలియదు గాని పోటీ చేస్తాం. హుజురాబాద్ 166 కిలోమీటర్లు, తాండూరు 150 కిలోమీటర్లు అట్లుంటది మనతోటి అని ట్రోలింగ్ చేసుకుంటా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసిండ్రు. అయితే ఇది పక్క బీఆర్ఎస్ వాళ్ళ పనే అని అంటున్నారు. వాళ్ళకి దప్ప గిట్లానే అవసరం ఇంకెవరికి ఉండదు. అట్లయితే కేటీఆర్ సిరిసిల్లకు నాన్ లోకల్ కాదా? కేసీఆర్ గజ్వెల్ కు నాన్ లోకల్ కాదా? కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఏమైంది? నిజామాబాద్ లో కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ కాదా? హుజురాబాద్ లో జల్లని రూపాయి మల్కాజ్గిరిలో జల్లుతదా అని అంటున్నారు. మరి కామారెడ్డిలో జల్లని రూపాయి గజ్వెల్ లో జల్లలేదా? నిజామాబాద్ లో జల్లని రూపాయి ఎమ్మెల్సీగా జల్లలేదా? ధర్మపూర్ లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీగా నిలబెట్టలేదా? మీరు చేస్తే సంసారం మంది చేస్తే అదేదో అన్నట్టు మీ ఉబ్బసాన్ని గిట్ల ప్రదర్శిస్తుండ్రా అన్నట్టు కమలం పాటోలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. అయినా మల్కాజ్గిరిలా ఫ్రెండ్లీ పోటీయే నడుస్తుందట కదా. ఇంటర్నల్ గా గుసగుసలు వినబడుతున్నాయట పొలిటికల్ సర్కిల్ లా.